అంకుల్ నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలుస్తాను? ఎవరు గెలిచే అవకాశం అనేది కాదు, కానీ బీజేపీ గెలిస్తే మంచిగా ఉంటుంది. అన్నిటికీ ముందు ముందు హిందూ అనేది అదవుతుంది. ఓకే, అంటే హిందూ అనే ఒకటి అనిపిస్తే సరిపోతుందా? ఇంకా డెవలప్మెంట్ కూడా కావాలి. డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా. ఏం చేసింది ఇప్పటివరకు బీజేపీ? ఇప్పటివరకు చేసినా చేయకున్నా కానీ దేశంలో అయితే అవుతుంది కదా. దేశంలో అవుతుంది. అవును. ఈ ప్రాంతం నుండి ఉన్న వ్యక్తి ఏమైనా డెవలప్మెంట్ చేసిండా? ఎంపీ ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, ఏమైనా చేసిండు ఆయన? చేస్తాడు ఇక్కడ అంత అంత అవసరం ఏం లేదు కదా, అన్నీ అవుతున్నాయి కదా. అవుతున్నాయి. అంటే ఎంపీగా ఆయన ఉంటే ఆయన జనాలతో అంటే దూరంగా ఉంటాడు, అందరిని దురుసుగా మాట్లాడతాడు కాబట్టి ఆయన ఓడిపోతున్నాడు అంటారు. మీరేమంటారు? ఓడిపోయేది ఏం లేదు, కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది. సెంట్రల్లో కూడా ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారు. రాదు. రాదు పక్క పక్క. రాహుల్ గాంధీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆయనే గెలుస్తాడు. ఏ డైనమిక్ లీడర్ ఉండని, ఏ లీడర్ అని ఉండని, హిందూ గెలవాలి. హిందూ మనసు మీద గుండె మీద చేసుకున్న ఎవరైనా హిందూ కంపల్సరీ గెలవాలి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.